హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక క్రైమ్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. నార్మల్ గా ఇల్లీగల్ కనెక్షన్స్ తో భార్యాభర్తలు చంపుకోవడం చూసాం. కుక్కర్ లో ఉడికించిన భర్తని చాలా సిచ్యువేషన్స్ లో మనం చూసాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా షాక్ అవ్వాలి. ఇలా కూడా హత్య చేస్తారా, దీనికి కూడా హత్య చేస్తారా అన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే మతం వాళ్ళిద్దరి మధ్య చిచ్చు కాలేదు, ఒక టీవీ ప్రోగ్రామ్ వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపింది, హత్యకు దారితీసింది. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇది మన తెలుగు రాష్ట్రంలో జరిగింది. విషయం ఏంటంటే భార్య టీవీ సౌండ్ పెట్టేసుకుని ఏదో సీరియల్ ఏదో చూస్తుంది. భర్త సౌండ్ తగ్గించమన్నాడు. 4 సార్లు చెప్పినా కూడా ఆమె తగ్గియలేదు. తగ్గియకపోతే గట్టిగా చెప్పాడు మళ్ళీ తగ్గియమంటావా అని కోపంతో కసితోటి ఆ క్షణికావేశంలో భర్త మీద కత్తి తీసుకొని దాడి చేసి చంపేసింది. ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది. అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాం, క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ ఫర్ గెయిన్ అని ఒకటి ఉంటుంది. ఆ గెయిన్ ఎలాంటిది? క్రైమ్ ఫర్ గెయిన్లో క్యాష్ కావచ్చు, లేదా క్రైమ్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఏంటంటే కక్ష సాధింపు కోసం వాడిని చంపామన్న ఆత్మసంతృప్తి జరగాలి, ఇట్లా ఉంటాయి కదా. లేదా స్నేహితుని కోసము ఇట్లాంటి చంపులు. తర్వాత ఇంకొక క్రైమ్ ఏంటంటే ఇన్స్టెంట్ వాళ్ళ ఏంటంటే క్రైమ్ ఇన్ మిస్టేక్లీ, అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే క్షణికావేశంలో చేసే తప్పులు అని చెప్పవచ్చు. ఎంత విచక్షణ కోల్పోయి వెనక ముందు ఆలోచించకుండా, తప్పు నీదా నాదా అని ఆలోచించకుండా, దాని పర్యవసనాలు ఆలోచించకుండా క్షణికావేశంలో బహుశా ఎదుటి వాళ్ళు తక్కువే ఉండవచ్చు, ఇతని తప్పు కన్నా ఎక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు చంపేస్తుంటారు. ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంటాయి. కేవలం రిమోట్ సీరియల్ చూస్తున్న రిమోటు మార్చవన్నందుకు ఆ భార్య క్షణికావేశంలో ఎంత ఆవేశంగా పొడిచుండొచ్చు, వెంటనే చనిపోయాడు భర్త. అంటే ఆమె ఆ సీరియల్లోకి ఎంత బానిస అయిందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత బానిస అయిపోయింది. ఒకటి వాళ్ళ మధ్యలో మీరన్నటి కులము మతము ఏది వివక్ష లేదు, కేవలం ఈ అభిప్రాయ భేదం, ఆ క్షణికావేశం ఆమెని వివేకం కోల్పోయేలా చేసి హత్య చేసింది. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే అమ్మాయి హిందూ, అబ్బాయి అహ్మద్, అమ్మాయి పేరు క్రాంతి. లవ్ మ్యారేజ్, వాళ్ళిద్దరు హిందూ ముస్లిం. వాళ్ళిద్దరి మధ్య ఆ మతాలు కూడా చిచ్చు రాలేదు. టీవీ ప్రోగ్రామ్ అంటే ఇది నిజంగా వినడానికే చాలా నిజంగా కూడా వాళ్ళ మధ్య ప్రేమ, లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ప్రేమానురాగాలు, వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి ఇష్టత, ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించడం, ఇవన్నీ ఉండాలి. కానీ ఒక్కసారి విచక్షణ కోల్పోతే ఏం జరుగుతుందో చూస్తున్నాం. అందుకని ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అంటే చెప్పే ఉద్దేశం కూడా బాగా చెప్తే, అంటే ఆ రిమోట్ సౌండ్ తగ్గియమని చెప్పే విధానం ఈయన కొంచెం సెన్సిటివ్గాను కొంచెం గౌరవప్రదంగా చెప్పున్నా కూడా అయ్యేదేమో, ఇలా జరగకపోయేదేమో. సో ఆయన చెప్పాడు కానీ ఈమె కూడా గౌరవించి ఉంటే ఏం జరగకపోయేది. అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి టీవీ చూస్తున్న మీరు కూడా ఏం చేయాలంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ఏమన్నా గౌరవించారంటే గౌరవించండి. జర జాగ్రత్తగా ఉండాలి టీవీ సీరియల్తో అండ్ టీవీ రిమోట్లతో కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.